ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిన నిరీక్షణ లేదు నీకు. నువ్వెంత సంపాదించిన ఒక దినాన్ని దాన్ని విడిచిపెట్టి పోవాలి. కానీ యేసయ్యలోనే ఉందా నిరీక్షణ. ఆ పునరుద్ధానము ఈ సమాజానికి, ఈ సగటు మనిషికి నిరీక్షణను తీసుకువచ్చింది. ఈరోజు ఆ నిరీక్షణ నీకు కావాలి. ఆ నిరీక్షణ నువ్వు పొందుకోవాలి. ఆ ప్రభు దగ్గర నువ్వు చేరాలి. ఆయన రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అవును, నేను కూడా నా జీవితంలో కృషించి నలిగిపోతూ నా జీవితంలో నేను చూడడానికి నా పరిస్థితులు కానరాకుండా ఉన్నాయి. ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు నా ఇంటిలోనికి రావాలి, నా హృదయంలోనికి రావాలి. యేసు ప్రభు అంటే మతాన్ని ప్రారంభించడానికి రాలేదండి, మతాలు మార్చడానికి రాలేదండి. నీ జీవితాన్ని మార్చి దిగజారిపోతున్న నిన్ను, వ్యసనాలకు లోనైపోతున్న నిన్ను నీ జీవితంలో పరివర్తనలోనికి తీసుకుని వచ్చి ఓ చక్కటి మార్గంలో నడిపించి ఒక నిత్యత్వం అనబడిన, నిత్య రాజ్యం అనబడిన పరలోకానికి నడిపించడానికి, ఒక నిరీక్షణ నీకు చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.